ప్రస్తుతం యూరప్ ఖండాన్ని ఎండలు మండిస్తున్నాయి. వేసవి తాపం తాళలేక జనం అల్లాడిపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో అత్యధికంగా 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రికార్డులు బద్దలు కొట్టే వేసవి ఉష్ణోగ్రతలు, వడగాల్పులతో యూరప్ దేశాలు తీవ్ర స్థాయిలో వేసవి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. వెస్టర్న్ సెంట్రల్ యూరప్లోని ఫ్రాన్స్, బ్రిటన్, ఇటలీ, స్పెయిన్ దేశాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. దాంతో ఆ దేశాలు రెడ్ అలర్ట్ ప్రకటించాయి. తీవ్రమైన వేడి కారణంగా డజన్ల కొద్దీ మరణాలు సంభవిస్తున్నాయి. చాలా మంది ఆసుపత్రుల పాలవుతున్నారు. పాఠశాలలు, పర్యాటక ప్రాంతాలను మూసేశారు. పారిస్లోని ఈఫిల్ టవర్ సహా పలు పర్యాటక ప్రాంతాల పనివేళలను తగ్గించారు. కొన్నిటిని త్వరగా మూసేస్తున్నారు. యూరోప్లోని చాలా ఇళ్లలో ఎయిర్ కండిషనర్లు ఉండవు. అందువల్ల నగర ప్రాంతాలు ప్రజల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. లైబ్రరీలు, మ్యూజియంలు, కమ్యూనిటీ హాళ్లు, ప్రభుత్వ భవనాలను ఎయిర్ కండిషనింగ్ తో కూడిన ఉచిత కూలింగ్ సెంటర్లుగా మార్చేశారు. ఎవరైనా ఇక్కడికి వచ్చి సేద తీరొచ్చు. అలాగే పార్కులు, బస్టాండ్లు, బహిరంగ ప్రదేశాలలో చల్లటి నీటిని చల్లే మిస్టింగ్ ఫౌంటైన్లు ఏర్పాటు చేశారు. మరోవైపు వడగాల్పుల కారణంగా సమ్మర్ బిజినెస్ ఆర్థిక వృద్ధి రేటు గణనీయంగా దెబ్బతిన్నాయి. గ్రీస్, స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్ వంటి దేశాలలో పగటిపూట వ్యాపారాలు మందగించాయి. తాజా ఆర్థిక నివేదికల ప్రకారం జూన్, జూలై, ఆగస్టు నెలల్లో ఎండల తీవ్రత భరించలేక పర్యాటకులు మధ్యాహ్న సమయాల్లో బయటకు రావడం లేదు. చారిత్రక కట్టడాల వద్ద సందర్శన వేళ్లను తగ్గించాల్సి వస్తోంది. వేసవిలో దక్షిణ ఐరోపా దేశాలకు వెళ్లే బదులు పర్యాటకులు తమ ప్రయాణాలను చల్లగా ఉండే ఉత్తర ఐరోపా దేశాలైన ఐర్లాండ్, ఫిన్లాండ్ వైపు మళ్లిస్తున్నారు. భవన నిర్మాణం, వ్యవసాయం, డెలివరీ రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఉష్ణోగ్రత 30 డిగ్రీలు దాటిన తర్వాత పెరిగే ప్రతి ఒక్క డిగ్రీకి కార్మికుల ఉత్పాదకత సుమారు 3% తగ్గుతుందని నివేదికలు చెప్తున్నాయి. మధ్యాహ్నపు ఎండల వల్ల చాలా కంపెనీలు ఉదయాన్నే పనులు మొదలుపెట్టి మధ్యాహ్నం నిలిపేస్తున్నాయి. దీనివల్ల అనుకున్న సమయానికి ప్రాజెక్టులు పూర్తి కాక నష్టాలొస్తున్నాయి. ఆఫీసులు, ఫ్యాక్టరీలు, రిటైల్ స్టోర్లను చల్లబరచడానికి ఏసీల కోసం విద్యుత్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీనివల్ల వ్యాపారాల నిర్వహణ వ్యయం పెరిగి లాభాలు తగ్గుతున్నాయి. వాతావరణ మార్పుల వల్ల సంభవిస్తున్న ఈ మార్పుల కారణంగా ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, స్పెయిన్ 2030 నాటికి సుమారు $638 బిలియన్ వరకు జీడీపీ నష్టాన్ని చవిచూసే ప్రమాదం ఉందని అలియాంజ్ నివేదిక హెచ్చరించింది. ఇందులో అత్యధికంగా ఫ్రాన్స్ 240 బిలియన్ల నష్టాన్ని ఎదుర్కోవచ్చు.